జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ నెల ఆగస్ట్ నెల 6వ తారీఖు నుంచి ఆగస్ట్ 28వ తారీఖు వరకు కూడా ఖగోళంలో ఒక మంచి విశేషాంశం చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే ఈ నెల ఆగస్ట్ 6వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా బుధ భగవానుడు సింహరాశిలో వక్రిస్తూ ఉన్నారు. 6వ తారీఖు 9 డిగ్రీల దగ్గర ఆయన వక్రగతి ప్రారంభమవుతుంది. 28వ తారీఖు కర్కాటక రాశిలో 27 డిగ్రీల దగ్గర ఆయన వక్రచాగం జరుగుతుంది. అంటే ప్రతి రాశికి 30 డిగ్రీలు ఉంటాయి. ఆయన వక్రగతిలో వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఈ 9 డిగ్రీలు అంటే 9 డిగ్రీలు దాటుకొని అంటే ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది అనమాట. 9, 8, 7, 6, 5 ఇలా వెళ్తుంది. డిసెండింగ్ ఆర్డర్లో వెళ్ళి కర్కాటక రాశిలో రాశి మొత్తం మీద 30 డిగ్రీలు ఉంటాయి కదా. ఆ 30 డిగ్రీలు 30 డిగ్రీ, 29 డిగ్రీ, 28 డిగ్రీ, 27 డిగ్రీ దగ్గర ఒక సెకండ్స్ తోటి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తోటి ఆయన వక్రచాగం జరుగుతూ ఉంది కర్కాటక రాశిలో. సాధారణంగా ప్రతి గ్రహం మధ్య మధ్యలో వక్రిస్తూ ఉంటాయి. ఒక సూర్యనారాయణ మూర్తి తప్ప సూర్యచంద్రులకి వక్రగమనం ఉండదు. రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రగమనంలోనే ఉంటారు. ఇంకా మిగతా ఈ ప్లానెట్స్ అంటే కుజుడు కానివ్వండి, మంగళ్ కానివ్వండి, గురువు కానివ్వండి, శనైశ్వరుడు కానివ్వండి, అలాగే బుధదేవుడు కానివ్వండి, శుక్రుడు, ఈ ప్లానెట్స్ వక్రగతిలోకి వెళ్తూ ఉంటాయి మధ్య మధ్యలో. అయితే ఇప్పుడు ప్రతిసారి వెళ్తూ ఉన్నప్పుడు ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి శనైశ్వరుడు వక్రగతిలోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం వక్రగతిలోనే శనైశ్వరుడు ఉన్నాడు. ఆయన కుంభరాశిలో ఉన్నాడు. బుధ భగవానుడు సింహరాశిలో నుంచి వక్రగతిలో ఉన్నాడు. కుంభరాశి, సింహరాశి ఈ రెండు సమసప్తకాలు అవుతాయి. కుంభరాశి నుంచి సింహరాశి 7వ స్థానం అవుతుంది. సింహరాశి నుంచి కుంభరాశి 7వ స్థానం అవుతుంది. వైస వర్స ఇది సమసప్తకాలు అవుతాయి. ఈ సమసప్తకాల్లో 2 గ్రహాలు వక్రించడము, ఒకటి శనైశ్వరుడికి, అందులో కుంభరాశి స్వక్షేత్రము, ఇక్కడ వక్రించడము డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. మామూలుగానే శశబుధ యోగం చాలా మంచి యోగము. ఇప్పుడు ఖగోళంలో ఇది వక్రించి ఏర్పడుతూ ఉంది ఈ శశబుధ యోగం. సాధారణంగా శశబుధ యోగం ఏంటంటే డబ్బుల్ని ఇస్తుంది. కానీ ఈ డబ్బులు ఏంటంటే మనము చక్కగా ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతోటి, ఆర్థిక క్రమశిక్షణతోటి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి మన డబ్బుల్ని దాచుకోవడానికి కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానివ్వండి, వచ్చిన ప్రతి రూపాయి, మన పాకెట్లో పడిన ప్రతి రూపాయి కూడా మనం చాలా చక్కగా బాగా యూటిలైజ్ చేసుకుంటాం. అంటే శశబుధ యోగం ఎవరికైతే ఉంటుందో జన్మజాతకంలో వాళ్ళకున్న ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇంకెవ్వరికి ఉండదని చెప్పాలి. వాళ్ళని చూసి అందరూ ముచ్చటపడి డబ్బులు ఇలాగ సేవ్ చేసుకోవాలా, ఎంత సంపాదించామో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే డబ్బులు ఎంత వచ్చినా ఉపయోగం ఏముంటుంది? ఈ ఆర్థిక క్రమశిక్షణని శశబుధ యోగం ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. శనైశ్వరుడు ప్రతి విషయంలో క్రమశిక్షణ ఇస్తాడు. బుధుడితో కూడితే కనుక ఆయన ఆర్థిక క్రమశిక్షణని ప్రతి ఒక్కరికి కలగజేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా వక్రగతిలోకి వెళ్ళారు. వక్రగతిలో కంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక స్కూల్లో ఒక టీచరు క్లాసులో లెసన్స్ చెప్తూ ఉన్నారు. లెసన్స్ చెప్తూ మధ్యలో ఆమెకేమో ఆవిడకి కావచ్చు, లేదా చెప్పే అధ్యాపకులకు కావచ్చు, ఏదైనా ఫోన్ కాల్ వస్తే లేదా ఎవరన్నా పిలిస్తే బయటికి వెళ్తారు అనుకోండి. అప్పుడు పిల్లలు ఒక్కసారిగా కేరింతలు కొట్టి అరిచి చాలా క్రౌడీగా నాయిసీగా ఉంటుంది క్లాస్ రూమ్ అంతా. ఇది ఒకటి. ఇది ఏంటంటే అక్కడ తప్పక ఆవిడ బయటికి వెళ్ళింది కాబట్టి, ఆవిడ కావచ్చు లేదా అధ్యాపకుల వారు కావచ్చు. ఒక్కొక్కసారి ఏముంటుందంటే లీజర్ పీరియడ్ అని ఉంటుంది. సో అధ్యాపకులే వదిలేస్తారు ఫ్రీగా, కాసేపు ఒక 1 పీరియడ్ వరకు ఆడుకోండి అని చెప్పేసి. అంటే ఇప్పుడు లీజర్ పీరియడ్స్ ఉన్నాయో లేవో తెలియదు, కానీ మా చిన్నప్పుడైతే లీజర్ పీరియడ్ ఒకటి ఉండేది డెఫినెట్గా. సో అలా వదిలేసేవాళ్ళు, ఒక పీరియడ్ వరకు వదిలేసేవాళ్ళు. అంటే వాళ్ళు వదిలేస్తారు అలాగా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శనైశ్వరుడు మరియు బుధ భగవానుడు ఆర్థిక క్రమశిక్షణ ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆర్థిక క్రమశిక్షణ ఇచ్చి మనం ఫైనాన్షియల్గా ఎలా దాచుకుంటే డబ్బులు మనకి రెట్టింపు అవుతాయి, మన డబ్బులు గుడ్లు పెట్టడం అనేది శని బుధులు కలిసి ఉంటేనే సాధ్యమవుతుంది కుండలిలో. ఇప్పుడు అందరికీ శని బుధులు కలిసి ఉండరు. ఎవరి జాతకంలో కూడా మనం చూస్తే చాలా అంటే అందరికీ కలిసి ఉండాలని ఉండదు ఆ కాంబో. కలిసి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు
చిన్నప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తారు, సేవింగ్స్ చాలా పక్కాగా వెళ్తారు. వాళ్ళ దగ్గర ₹1,00,000 వస్తే దాన్ని ఎలాగ 10 లక్షలు చేయాలి, ఎలాగ 50 లక్షలు చేయాలి, మంచి క్లారిటీ, మంచి విజన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ అకార్డింగ్గా వెళ్తుంది వాళ్ళకి. అంటే విజన్ అందరికీ ఉంటుంది, బట్ అదేంటి, అది మనకి అనుకున్నట్లు ఫామ్గా సిస్టమేటిక్గా వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు, కొంతమందికే సాధ్యం అవుతుంది. మనం డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటాం కదా. ఈ శశబుధ యోగం అది కలగజేస్తుంది. అది ఒక లెక్క. అయితే ఇప్పుడేంటి, వాళ్ళిద్దరూ వక్రించారు. సో ఇలాగ వాళ్ళు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్కి అవకాశం ఇస్తారు. కొన్నిసార్లు ఏంటంటే అందరికీ ఆ యోగం ఉన్న వాళ్ళైతే అలా ఉంటుంది, యోగం లేని వాళ్ళకు కూడా గోచార రీత్యా వచ్చినప్పుడు ఇలాంటివి ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుందండి. ఆ యోగం ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది, యోగం లేని వాళ్ళకి కూడా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ అప్లికేబిలిటీ అసలు ఇప్పుడు వక్రగతిలో ఉన్నారు కదా, వాళ్ళిద్దరు సవ్యంగా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వక్రగతిలోకి వెళ్ళారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి, అంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు, ఈ విషయాలు మనం ఒక్కసారి చూద్దాం. అసలు ఈ విషయాల్లో ఇంపాక్ట్ ఏ విషయాల్లో ఉంటుంది, గుడ్ ఇంపాక్ట్ ఉంటుందా, బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుందా, సత్ఫలితాలు ఉంటాయా, లేదా ఏదైనా జాగ్రత్తలు సూచిస్తుందా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఈ ఈ ఈ ఇది ఈ కాంబో ఏ రాశుల వాళ్ళకి, ఇప్పుడు ఈ వక్రగతి అనేది ఏ రాశుల వాళ్ళకి ది బెస్ట్గా వర్కౌట్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం. అన్ని రాశుల వాళ్ళకి ది బెస్టే ఉంటుంది. అంటే అసలు ఈ వక్రగతిలోకి వెళ్ళడం వల్ల ఇప్పుడు ఎవరైనా సరేనండి, మనలో అందరం కూడా ఏదన్నా ఖర్చు చేద్దాము అని అనుకుంటే, అది ఒక మంచి చదువు చదివించడానికి కావచ్చు మన పిల్లలకి, లేదా మనం ఒక మంచి అసెట్ కొనుక్కోవడానికి కావచ్చు, లేదా ఏదైనా ఒక మంచి పని కోసం ఖర్చు పెట్టడానికి డబ్బులు సమకూరక, లేదంటే ఏదైనా ఒక డబ్బులు సమకూరక ఏదైనా పనులు పెండింగ్ ఉంటే కనుక అవి రిలీజ్ చేస్తుంది శనైశ్వరుడు బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్ళడం వల్ల. సో దట్ ఏంటంటే అందరికీ కూడా వాళ్ళకి ఏవైతే అవసరమైన ఖర్చులు ఉన్నాయో అవన్నీ కూడా స్తంభనగా ఉన్నవన్నీ ఒక్కసారిగా రిలీజ్ అయిపోతాయి ప్రతి ఒక్కళ్ళకి. కానీ ఈ పరిహారం మనం చివరిలో తెలుసుకోబోయే పరిహారం చేసుకోవడం వల్ల రిలీజ్ అవుతాయి. పరిహారం చేసుకోకపోయినా రిలీజ్ అవుతాయి, అంటే ఆర్థిక స్తంభన నుంచి బయటకు వస్తారు. బట్ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్కువగా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ ఆర్థిక అంటే యాక్చువల్గా ఈ వక్రగతి ఒక్కొక్క రాశిలో, ఇప్పుడు ఇదే సమసప్తకం కనుక కర్కాటకం మకరంలో పడినా, లేదా మీనరాశి కన్యారాశిలో పడినా, మిగతా రాశుల్లో పడితే ఒక్కొక్క రకంగా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతి రాశిలో ఇదే ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు ఈ వక్రగతి పడింది సింహరాశిలో ఉంటేనే సూర్యనారాయణమూర్తి కింగ్. సో ఎప్పుడైనా ఒక కింగ్ ఇంటెన్షన్ ఏముంటుంది, ఆ రాశితత్వం ఏముంటుంది, ఒక కింగ్ ఇంటెన్షన్ ఏముంటుంది, కంపాషనేట్గా ఉంటుందంటే దయ ఎక్కువగా ఉంటుంది. అందుకే సూర్యబలం ఉన్న వాళ్ళకి చాలా దయగల హృదయం గల వాళ్ళు ఉంటారు. అవతల వాళ్ళ కష్టాన్ని వాళ్ళ కష్టాలుగా వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఎందుకంటే ఆత్మకారకుడు కాబట్టి ప్రతి సోల్లో ఉన్నది జీవాత్మే అన్న విషయము వాళ్ళకి ఎరుక బాగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి కూడా బేసిక్గా ఈ తత్వం ఉంటుంది. సూర్యనారాయణమూర్తి ఆత్మకారకుడుగా ఉన్న వాళ్ళకి ఈ తత్వం ఉంటుంది, లేదా వాళ్ళ జన్మజాతకంలో సూర్యనారాయణమూర్తి బలం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ సైడ్ నుంచి అని కాకుండా అందరి సైడ్ నుంచి ఆలోచిస్తారు. అది ఆ క్వాలిటీ సింహరాశిలో ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్వాలిటీ సింహరాశిలో ఉంది కాబట్టి బుధ భగవానుడు ఇక్కడ వక్రిస్తున్నాడు, శనైశ్వరుడు ఆల్రెడీ సప్తమ స్థానంలో వక్రిస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరెవరైతే ఆర్థికంగా స్తంభించిపోయి ఉన్నారో వాళ్ళందరికీ రిలీజ్ చేయడానికే, ఆర్థిక స్తంభన నుంచి రిలీజ్ చేయడానికే ఇప్పుడు గోచారంలో ఈ ట్రాన్సిట్ చోటు చేసుకుంటూ ఉంది, అంటే ఈ వక్రగతి అనేది చోటు చేసుకుంటూ ఉంది. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో, ఇది కేవలంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే, ఇంకా రిలేషన్స్ విషయంలో, ఈ రెండిట్లో ఇది వర్కౌట్ అవుతుంది. ఏ విషయాల్లో ఉంటుందనేది చెప్దాం. అయితే ఈ వక్రగతి కొన్ని రాశుల వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది ఎవరికో మొదట మనం చెప్పుకుందాము. కర్కాటక రాశి వాళ్ళకి ఇది బాగా చాలా బాగా యోగిస్తుంది. అలాగే సింహరాశి వాళ్ళకి ఇది చాలా బాగా యోగాన్ని ఇస్తుంది. మకర కుంభరాశుల వాళ్ళకి ఇది మంచి యోగాన్ని, ధనుర్మీన రాశుల వాళ్ళకి ఇది చాలా మంచి యోగాన్ని కలగజేస్తుంది. అయితే మిగతా రాశుల వాళ్ళకి లేవా అండి అంటే, మిగతా రాశుల వాళ్ళకి కూడా డెఫినెట్గా ఉంటాయి. బట్ ఈ రాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బుధ భగవానుడు కర్కాటక రాశికి పూర్తిగా అనుకూలం కాదు, అందుకని ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే సింహరాశి వాళ్ళకి జరుగుతున్నదే సింహరాశిలో కాబట్టి సింహరాశి.
మకర కుంభం ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానం కుంభరాశి అయింది. కుంభరాశిలో శనీశ్వరుడు వక్రగతిలో ఉండి మకర రాశిలోకే కదా ఆయన వెళ్ళేది. అందుకని వాళ్ళిద్దరికి ధనుర్ మీన రాశుల వాళ్ళకి డెఫినెట్గా కేంద్రాధిపత్యం దోషాన్ని కలిగి ఉంటాడు బుధ భగవానుడు. ఈ రాశుల వాళ్ళకి, ఈ లగ్నాల వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఆ దోషం కాస్త యోగంగా పరిణమిల్లుతుంది. అందుకని ఈ రాశుల వాళ్ళకి కొంచెం ప్రత్యేకం. బట్ అందరికీ కూడా ఇది ప్రత్యేక అంశం. మిగతా రాశుల వాళ్ళకి కాదు అంటానికి లేదు. ఎందుకంటే డెస్టినీ ఎప్పుడైనా మనకి ఇవ్వాలంటే పక్షపాతం అస్సలు ఉండదు. కతే ఏది కూడా మనకి ఈ సృష్టిలో ఏ విషయం కూడా అయాచితంగా రాదు. అయాచితం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఏది రాదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వచ్చింది ఏది కూడా మనకి అంత సత్ఫలితాలను కూడా ఇవ్వదు. అందుకే విద్య నేర్పిన గురువుకు కూడా మనం గురుదక్షిణ చెల్లిస్తాం. ఎందుకంటే దక్షిణ లేని విద్య ఫలించదు కాబట్టి. సో అందుకని ఏది కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రాదు. దానికి మనం కొంత మూల్యం చెల్లించాలి. ఆ మూల్యం ఏంటంటే పరిహారం. ఆ పరిహారం ఏం చూసుకోవాలనేది మనం ఈ వీడియో చివరిలో మనం తెలుసుకుందాము. అన్ని రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ప్లస్గా ఉంటుంది ఒక 2-3 పాయింట్స్లో మనం ఈ ట్రాన్సిట్ గురించి ఒకసారి అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి డీటెయిల్డ్గా వెళ్దాం. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఇది మీ ఆలోచనలకి మంచి తోడ్పాటునిస్తుంది. ఫైనాన్షియల్ ప్రోగ్రెషన్కి చాలా మంచి తోడ్పాటునిస్తుంది. ఫైనాన్షియల్ ప్రోగ్రెషన్ డెఫినెట్గా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రోగ్రెషన్ ఎలా మీరు అనుకున్న నిర్ణయాలు మీరు అంటే మీ ఆలోచనలు అన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయండి. ఫైనాన్షియల్కి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా ధర్మబద్ధమైనవన్నీ కూడా చక్కగా 1 by 1 రూట్ అవుతాయని మీరు చూస్తారు. పిల్లలకి మంచి శుభ సమయం. అసలు విద్యార్థులు మీనరాశిలో ఉంటే కనుక వాళ్ళ పేరెంట్స్కి మంచి శుభ సమయం. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అంతా కూడా చాలా చక్కగా మేనిఫెస్ట్ అవుతాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మంచి లైఫ్ స్టైల్ అంటే మీనరాశిలో సింపుల్గా చెప్పాలంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ స్టాండర్డ్ చాలా బాగా రైజ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరుగుతుంది. లైఫ్ స్టాండర్డ్స్ కూడా చక్కగా మారిపోతాయి. అంటే చాలా మంచి ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళు అందుకోబోతూ ఉన్నారు. దీనికి ఏం రెమెడీ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ఒకవేళ మీ జన్మజాతకం యోగాన్ని అందుకోవడానికి సంసిద్ధంగా లేకపోతే యోగాన్ని అందుకునే విధంగా ఈ పరిహారం మిమ్మల్ని అంటే అప్పుడైనా యోగం అందుతుంది. మేబీ 40% అందుతుంది. పరిహారం చేసుకోవడం వల్ల మీకు రావాల్సినంటే 70 to 80%. ఏది మనకి 100% ఎప్పుడు ఏది రాదు. 30% మనం వదిలేయాల్సిందే కలిపురుషుడికి. మిగతా 70% తీసుకోవడానికి యోగ్యంగా ఉంటుంది మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు చెప్పబోయే పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఏం పరిహారం చేసుకుంటే ఈ శశబుధ యోగం వక్రగతిలో ఉన్న ఈ శశబుధ యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాగా రిలీజ్ అవుతాయో అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అనుకూలతలు ఉంటాయో అది ఇప్పుడు చూద్దాం. అయితే అసలు పరిహారం చేసుకోకపోతే ఏమవుతుందండి? పరిహారం చేసుకోకపోతే యోగం రిలీజ్ కాదా అన్న సందేహం తలెత్తవచ్చు కొంతమందికి. దానికి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు పరిహారం చేసుకోకపోయినా వచ్చేదే. కాకపోతే పరిహారం చేసుకుంటే మీకు అంతా కూడా చాలా ప్రశాంతంగా వస్తుంది. అంటే రావాల్సినవన్నీ కూడా మనకి రావాల్సినవన్నీ ప్రశాంతంగా వస్తాయి. పరిహారం చేసుకోకపోతే అంతా ఏమవుతుందంటే వచ్చేదే కానివ్వండి ఏడిపించి ఇస్తారు. అంతకుమించి ఏం లేదండి. ఇప్పుడు మనం జనరల్గా లైఫ్లో చూస్తూనే ఉంటాం కదా. కుండలీలో ఒకవేళ మీ జన్మ కుండలీలో అర్గళాస్ ఉన్నాయి అనుకోండి, ఇంటర్వెన్షన్ అంటాం. ఈ అర్గళాస్ ఉంటే ఏమవుతుందంటే ఏ యోగం అనుభవించజేయను. అంటే ఇది ఒక సామెత మీకు తెలిసే ఉంటుంది, గడ్డివామ దగ్గర కుక్క అన్న సామెత చందాన. ఏ యోగం మీకు అనుభవ యోగంలోకి రానియకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఇది మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ప్రొఫెషన్గా ఎదుగుతుంటే కాళ్ళు పట్టుకొని లాగే వాళ్ళు ఉంటారు. అడ్డుపుల్లలేసి వచ్చే వాటిని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి కదా. ఇవన్నీ కాకుండా ఇప్పుడు అదృష్టవంతులను ఎవరు చేర్చలేరు, దురదృష్టవంతులను ఎవరు బాగు చేయలేరు. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. సో అదృష్టవంతులకైతే అసలు బాధే లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళు దృఢ సంకల్పంతో వాటన్నిటిని అధిగమించుకుంటూ వెళ్ళిపోతారు. ఈ అర్గణాస్ ఇవి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మీ జన్మజాతకంలో ఉంటే దానికి పరిహారం చేసుకుంటే ప్రశాంతంగా వస్తాయి. లేకపోయినా వస్తుంది. మేబీ అవుట్ ఆఫ్ 100% మీకు 70% వచ్చేది 30% వస్తుంది. అందువల్ల పరిహారం చేసుకోవడం వల్ల మరీ ఎక్కువ ఏడిపించకుండా డెస్టినీ మీకు రిలీజ్ చేస్తుంది. మీకు రావాల్సిన అంటే దేనికోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో, ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది మీకు అందుతుంది. ఇప్పుడు దీనికోసం మనం పరిహారం చూద్దాము. ఏం పరిహారం చేస్తే ఇది బాగా యోగిస్తుంది.
ఈ ఇది స్టార్టింగ్ డే నుంచి అంటే 6వ తారీఖు నుంచి ఆగస్టు 6వ తారీఖు నుంచి ఆగస్టు 28వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామం వినడము. విష్ణు సహస్రనామం చదవడం వస్తే ఇంకా మంచిది. చదవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచిది. విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః అని మనసులో ధ్యానించుకుంటూ ఉంటే ఇంకా మంచిది. అయితే ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తే ఆ 4 రోజులు వదిలేసేయండి, మిగతా రోజుల్లో వినండి. ఎవరైనా అశౌచంలో ఉంటే కనుక వినడానికి ఏం తప్పులేదు, పెట్టుకొని వినొచ్చు. చదవకూడదు అప్పుడు మీరు, బట్ మీరు పెట్టుకొని మనసులో జపం చేసుకుంటూ వినొచ్చు. లేదా మీకు వినడం కూడా ఎందుకు అని అనుకుంటే విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః అని ఈ నామాన్ని జపించుకోవచ్చు. సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడి నామాన్ని జపించడానికి మనం ఏ అవస్థలో ఉన్నాము, ఏ కాలంలో ఉన్నాము, ఏ సమయంలో ఉన్నాము ఏమీ ఇది లేదంటే మీరు అశౌచంలో ఉన్నారా, పీరియడ్లో ఉన్నారా, లేదా బాత్రూమ్కి వెళ్ళొచ్చారా, లేదా ఎక్కడన్నా వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నారా, ఇలాంటివి ఏమీ కౌంట్ రావు. సర్వకాల సర్వావస్థలో భగవంతుడి నామాన్ని జపించుకునే భాగ్యాన్ని కలియుగంలో మనకి పెరుమాళ్ళు ప్రసాదించారు. అందువల్ల విష్ణవే నమః అని అనుకుంటూ ఉన్నా కూడా సరిపోతుంది. విష్ణుమూర్తి పాదాలని గట్టిగా పట్టుకుంటే ఈ బుద్ధ భగవానుడు వక్రగతి డెఫినెట్గా ఆర్థిక అనుకూలతల్ని చక్కగా తెచ్చిపెడుతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.